భౌగోళిక పరిశోధనలు తూర్పు దేశాలతో వ్యాపార సంబంధాలను పునరుద్ధరించడమే ధ్యేయంగా బంగారము, ఆహారము, ఘనతల కోసము సముద్రాలపై సాహసయాత్రలకు పూనుకొని భారతదేశానికి సముద్ర మార్గాన్ని పోర్చుగల్ చూపించడము, అమెరికా ఖండాన్ని స్పెయిన్ కనుగొనడంతో కాఫీ, తేయాకు, పొగాకులను సేవిస్తూ సుగంధ ద్రవ్యాల గుమగుమలతో విందులు చేసుకుంటూ పట్టుబట్టలు, వజ్ర వైడూర్యాల విలాస జీవన విధానాన్ని ఐరోపాకు అందించి వాణిజ్యంలో జాయింట్ స్టాక్ కంపెనీల ఆవిర్భావానికి, రాజకీయంలో నిరపేక్ష రాజరికానికి దోహదపడిన వాణిజ్య విప్లవము. ఆర్థికంగా బలపడడానికి అంతర్జాతీయ వ్యాపారం అవసరమని వర్తక విధానాలను, రక్షణ విధానాలను రూపొందించుకొని స్వేచ్ఛా వాణిజ్యం వైపు పురోగమించి వలసలు స్థాపించి ఆధునిక చరిత్ర గతిని శాసించే యుక్తులను పశ్చిమ ఐరోపా దేశాలకు పంచిపెట్టిన వ్యాపార విప్లవము. భౌగోళిక పరిశోధనలను వివరంగా పరిశీలిద్దాము. ఉపోద్ఘాతం. క్రీస్తు శకము 1453లో తురుస్కులు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించడంతో తూర్పు దేశాలతో గల అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు తెగిపోయాయి. వెనీషియన్స్ మాత్రమే ఐరోపా వారితో, టర్కీ వారితో వ్యాపార సంబంధాలను కొనసాగించారు. కాబట్టి వారు తూర్పు వ్యాపారాన్ని తమ గుత్తాధిపత్యం చేసుకున్నారు. ఈ గుత్తాధిపత్యంతో వారు శ్రీమంతులయ్యారు. వెనీషియా సిరి సంపదలు ఇతర దేశాలకు ఈర్ష్యను కలిగించాయి. భూమార్గము గుండా జరిగే వ్యాపారంపై వెనీషియన్స్ గుత్తాధిపత్యము సంపాదించినందువల్ల పోర్చుగల్, స్పెయిన్ లాంటి దేశాలకు తూర్పుతో వ్యాపారం సాగించడానికి ప్రత్యక్షంగా సముద్ర మార్గము కనిపెట్టవలసి వచ్చింది. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం పశ్చిమ ఐరోపా వారిని సముద్రాంతర వ్యాపారానికి ప్రోత్సహించింది. ఇందుకు ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మధ్యయుగంలో మార్కోపోలో ఇండియా, చైనాలను దర్శించి ఇక్కడ అనంతమైన సంపదలున్నాయనే కథలతో తిరిగి వచ్చాడు. మూడవ కారణం ఏమనగా జాన్ ఫ్రిడెస్టర్ అనునతుడు తూర్పు దేశాలలో క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించడమే. ఆ క్రిస్టియన్ చక్రవర్తిని చుట్టుప్రక్కల క్రైస్తవ వ్యతిరేకులు చుట్టుముట్టారని, అతనికి క్రైస్తవ ప్రపంచం నుంచి సత్వర సహాయం కావాలని కథలు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి ఐరోపా వారు బంగారము, ఆహారము, కీర్తి కోసము సముద్రాలపై సాహసయాత్రలకు పూనుకున్నారు. భౌగోళిక పరిశోధనలకు ముందున్న పరిస్థితులు. నేటి ప్రపంచ రాజకీయ స్వభావాలు, ప్రపంచంలోని వివిధ దేశాలలో శాస్త్ర విజ్ఞాన సర్వస్వము. వీటన్నిటి పరిణామ క్రమాలన్నీ తెలుసుకోవాలంటే ఆధునిక యూరప్లో 15-16 శతాబ్దాలలో జరిగిన భౌగోళిక పరిశోధనలు అధ్యయనం చేయడం అవసరము. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక యూరప్ చరిత్రలోని అధ్యాయాలే ఆధునిక ప్రపంచ తొలి అధ్యాయాలు. తూర్పు యూరప్లో నల్ల సముద్రము తీరాన ఉన్న కాన్స్టాంటినోపుల్, ప్రస్తుతం ఇది టర్కీలోని ఇస్తాంబుల్ పట్టణము, రాజధానిగా గల బైజాంటిన్ సామ్రాజ్యం టర్కుల దండయాత్ర వల్ల పతనమైంది. 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ టర్కుల స్వాధీనమైంది. తూర్పు యూరప్లో అత్యధిక భాగాన్ని స్వాధీనం చేసుకున్న టర్కులు ఇస్తాంబుల్ అనే పేరుతో కాన్స్టాంటినోపుల్ రాజధానిగా ఏర్పరచుకుని అటోమన్ టర్కీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1453లో జరిగిన కాన్స్టాంటినోపుల్ పతనము యూరప్లో సమూలమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఆ మార్పులతోనే ఆధునిక యుగము ఆరంభమైంది. భౌగోళిక పరిశోధనలకు గల కారణాలు. వాణిజ్యం. 15వ శతాబ్ది వరకు నౌకాయానము దేశాంతర వాణిజ్యాలలో మధ్యధరా సముద్రానికి అంటిపెట్టుకొని ఉండిన యూరోపియన్లకు భౌగోళిక పరిశోధనలో ఆసక్తి కలిగింది. ఇందుకు దోహదం చేసిన అంశాలు. 1. మధ్యయుగాల్లో యూరోపియన్ల దేశాంతర వాణిజ్యము చాలా వరకు సమీప ప్రాచ్యంలోని ముస్లిం వ్యాపారులతో జరిగేది. భారతదేశము, చైనా, సింహళ మొదలైన తూర్పు దేశాలతో ఉత్పత్తి అయ్యే మసాలా దినుసులు, పట్టు ముత్యాలు లాంటి విలువైన వస్తువులు ముస్లిం వ్యాపారుల నుంచి పెద్ద మొత్తాలలో కొనుగోలు చేసి యూరోపియన్ దేశాలలో విక్రయించడం ద్వారా విశేషమైన లాభార్జనలార్జించారు.
ఇటాలియన్ నగరాలు వ్యాపారులు ముఖ్యంగా వెనిస్ వ్యాపారాలను ప్రధానంగా నిర్వహించేవారు. 11-13వ శతాబ్దాల మధ్య జరిగిన మత యుద్ధాల అనంతరము 1453లో టర్కులు బైజాంటియన్ రాజధాని అయిన కాన్స్టాంటినోపుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో యూరోపియన్లకు ముస్లింలకు సంబంధాలు క్రమంగా విషమించాయి. 2. యూరోపియన్ నావికులు వ్యాపారాలు మధ్యధరా సముద్రం నుంచి తమ దృష్టిని అట్లాంటిక్ సముద్రం వైపు సారించాయి. వెనిస్కు చెందిన నావికుడు మార్కోపోలో 1254-1324 తూర్పు దేశాలకు వెళ్ళి వచ్చిన తరువాత ఈయన కాకతీయుల రుద్రమదేవి కాలంలో దక్షిణ భారతదేశానికి వచ్చాడు. తాను చూసిన ప్రాంత్య దేశాల సంపద గురించి తన గ్రంథము నా యాత్రలలో రాశాడు. ఆ దేశాల దక్షిణ యూరోపియన్ వ్యాపారులకు ప్రేరణ కలిగించి భౌగోళిక పరిశోధనలకు దారి సుగమమైంది. యూరప్ ఖండానికి పశ్చిమంగా స్కాండినేవియన్లు, నార్వే, స్వీడన్, డెన్మార్కుల దేశాలను స్కాండినేవియన్ దేశాలంటారు. ఉత్తర అమెరికా అగ్రభాగాన ఉన్న గ్రీన్లాండ్ వరకు వెళ్ళి వలసలను స్థాపించినట్లు వారి గాథల్లో ఉంది. మధ్యయుగంలోనే కొందరు ఐరిష్ సాహసికులు పశ్చిమంగా నౌకాయానం చేసి సెయింట్ బ్రెండా ద్వీపాన్ని కనుగొన్నట్లు పశ్చిమ అట్లాంటిక్లోని అట్లాంటిక్ గురించిన ప్రస్తావనలు కథలు గాథలుగా ప్రచారంలో ఉండేవి. నూతన ప్రాంత ఆవిష్కరణ పథకాలకు ఆధునిక యుగంలో అవసరం కలిగింది. వెనిస్, ఫ్లోరెన్స్, జెనీవా వంటి ఇటాలియన్ నగరాలు వర్తకులు దినుసులు, సుగంధ ద్రవ్యాలు టోకుగా కొన్ని యూరప్ దేశాల వర్తకులకు ఎక్కువగా ధరకు అమ్మి విశేషంగా లాభాలు సంపాదించారు. ఈ వ్యాపారం ముఖ్యంగా వెనిస్ను వర్తకుల గుత్త వ్యాపారమైంది. 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ తరువాత తూర్పు యూరప్ సమీప ప్రాచ్యము అటోమన్ టర్కుల ఆధిపత్యంలోకి వచ్చాయి. యూరోపియన్లకు అటోమన్ టర్కులకు ఉన్న రాజకీయ మత స్పర్ధల కారణంగా సమీప ప్రాంత్యం నుంచి జరిగే ఈ వాణిజ్యం అసాధ్యమైంది. దాంతో అటోమన్ టర్కుల సామ్రాజ్యం ద్వారా గాక మరో మార్గం ద్వారా భారతదేశానికి జలమార్గము కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఆర్థిక వాణిజ్యము లక్ష్యాలతో పాటు మత ప్రచారకుల ప్రచార దీక్ష కూడా ఈ నౌకాయాత్రలకు దోహదం చేసింది. ఇతర భూభాగాల్లోని వారిని క్రైస్తవ మతంలోనికి చేర్చాలని మత ప్రచారకులు ఆకాంక్షించారు. ఆ కాలంలో తూర్పు దేశాల నుంచి యూరప్కు వ్యాపారం 3 మార్గాల ద్వారా జరిగేది. 1. ఎర్ర సముద్రం ద్వారా ఈజిప్టుకు, అక్కడ నుంచి నైలు జలమార్గం ద్వారా ఉత్తర ఆఫ్రికా తీరానికి, తూర్పు మధ్యధరా సీమకు చేరే మార్గం దక్షిణ మార్గము. 2. పర్షియా, సింధు శాఖ, ఇరాకు, సిరియాల ద్వారా నల్ల సముద్రానికి చేరే మార్గం మధ్య మార్గము. 3. మధ్య ఆసియా ద్వారా కాస్పియన్, నల్ల సముద్రాలకు జలసంధుల ద్వారా మధ్యధరా సీమకు చేరే మార్గము ఉత్తర మార్గం. పై 3 మార్గాలు కూడా యూరోపియన్లకు వ్యయ ప్రయాసాలతో కూడినవిగానే కనిపించాయి. అంతేగాక ఈ మార్గాలలో ముస్లింలను ఎదుర్కొనవలసి వచ్చేది. అందువల్ల వేరే మార్గాల కోసం యూరోపియన్ వ్యాపారులు అన్వేషించసాగారు. రోమ్లోని క్రైస్తవ మిషనరీలు తూర్పు దేశాల్లోకి క్రైస్తవ మతాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అందువల్ల వర్తకులు, మత ప్రచారకులు నూతన జలమార్గాల ఆవిష్కరణలో పాల్గొన్నారు. 14వ శతాబ్దిలో వచ్చిన ఏ మర్చెంట్స్ హ్యాండ్బుక్ తూర్పు దేశాలకు చేర్చి వివిధ మార్గాలను గురించి తెలియజేసింది. అలాగే సీక్రెట్స్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు ఫీడర్ అనే గ్రంథము సంపన్న నగరాలను గురించి తెలియజేసింది. థామస్ మోర్ యుటోపియా గ్రంథము, బేకిన్ న్యూ అట్లాంటిక్ గ్రంథం, అమెరిగో వేస్పుచ్చి నౌకాయాత్ర అనుభవాలు వ్యాపారులలో, నావికులలో కుతూహలాన్ని పెంచాయి. టాలమీ ఇచ్చిన భౌగోళిక సమాచారము అసమగ్రము, తప్పులతో కూడి ప్రపంచం చుట్టుకొలత కేవలము 5000 మైళ్ళని పేర్కొనడం వల్ల యూరోపియన్ నావికులకు తూర్పు దేశాలు ఎంతో దూరము లేవన్న భావన కలిగింది. కోపర్నికస్ పోలాండ్కు చెందిన నికోలస్ కోపర్నికస్ 1473-1543 గొప్ప పరిశోధన అధ్యయనం తరువాత విశ్వం గురించి చాలా రహస్యాలను ఛేదించాడు. ఈ భూమి, చంద్రుడు, నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని తిరుగు లేకుండా నిరూపించాడు. కోపర్నికస్ సిద్ధాంతం విప్లవాత్మకమైనదే గాక చర్చ్ బోధనకు వ్యతిరేకమైనది కూడా. అందువల్ల అతడు రచించిన ది హెవెన్లీ అరబ్స్ను ప్రచురించడానికి ఎవరు ముందుకు రాలేదు.
కోపర్నికస్ మరణానంతరమే ఆ పుస్తక ప్రచురణ జరిగింది. కోపర్నికస్ సిద్ధాంతాన్ని జర్మన్ శాస్త్రవేత్త జాన్ కెప్లర్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో బలపరిచాడు. గెలీలియో 1642 బలపరిచాడు. గెలీలియో కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి టెలిస్కోప్ను కనుగొన్నాడు. కానీ పోప్ ఇతర మతాధికారుల ఆగ్రహాన్ని అతడు చవిచూడవలసి వచ్చింది. అతడి మీద మరణశిక్ష విధించాలని కూడా మతాధికారులు ప్రయత్నించారు. తనపై వచ్చిన ఒత్తిడికి తట్టుకోలేక కోపర్నికస్ తాను కనుగొన్న విశ్వం గురించిన సత్యాలను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. చివరకు సత్యమేదో అసత్యమేదో త్వరలోనే తేలిపోతుందని తన స్నేహితులతో చెప్పుకొని వాపోయాడు. కోపర్నికస్ తర్వాత తరానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు సర్ ఐజాక్ న్యూటన్ 1642-1727 ఖగోళ మండలాలన్నీ గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నాయని కనుగొన్నాడు. ఇతడి గ్రంథము ఫిలోసఫిస్ న్యాచురలి ప్రిన్సిపియా మ్యాథమెటికా ఇందులో గురుత్వాకర్షణ సిద్ధాంతం వివరించాడు. ఇతని కాలంలో భౌతిక శాస్త్రం నుంచి పురోగతి సాధించింది. భౌతిక శాస్త్రం మంచి పురోగతిని సాధించింది. గిల్బర్ట్ అనే భౌతిక శాస్త్రవేత్త అయస్కాంత శక్తి మీద మంచి పరిశోధన చేశాడు. ఇతడి అధ్యయనము విద్యుత్ శక్తి కనుగొనడానికి బాగా ఉపకరించింది. ఖగోళ శాస్త్రజ్ఞుడు గెలీలియో భౌతిక శాస్త్రంలో కూడా మంచి పరిశోధనలను చేశాడు. ఇతడు లోలక సూత్రాన్ని నిర్ధారించాడు. గతిశీల సూత్రాలను కూడా కనుగొన్నాడు. జ్వరాన్ని కొలుచుకునే థర్మామీటర్ని ఇతడు తొలిసారిగా తయారు చేశాడు. నావికా దిక్సూచి ఆస్ట్రోలెట్ యంత్రము నావికులకు ఉపయోగపడే పటాలు. వాటి వల్ల సుదీర్ఘమైన సముద్రయానము చేయడానికి నావికులు సాహసించారు. సముద్రంలో సుదూరయానానికి అనువైన పెద్ద పెద్ద తెరచాపల ఓడల తయారీ సముద్రయానంలో కొంత శ్రమను తగ్గించింది. దిక్సూచితో నౌకాయాత్రికులను సూర్యచంద్ర నక్షత్రాలతో నిమిత్తం లేకుండా పయనిస్తున్న దిక్కు తెలుసుకోవడానికి వీలైంది. రెండవది ఆస్ట్రోలెట్ యంత్రము. ధ్రువతార స్థితిని బట్టి తామున్న ప్రదేశము అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోవడానికి ఉపకరించింది. మూడవది నావికులు ఉపయోగించే పటాలు, పోటులని. ఈ మూడింటి సాయంతో వారు సాహసయాత్రలను పూనుకున్నారు. ఈ భౌగోళిక అన్వేషణలో ఇటాలియన్ నావికులది ఘనమైన పాత్ర. పోర్చుగీస్ పరిశోధనలు అయితే వారికి ఆశ్రయము, ప్రోత్సాహము భిన్న దేశాల పాలకుల నుంచి లభించింది. ఐబీరియన్ ద్వీపకల్పంలోని చిన్న దేశమైన పోర్చుగల్ ఈ నౌకా ఆవిష్కరణ యాత్రల్లో ప్రముఖ పాత్ర వహించింది. ఈ దేశానికి చెందిన నావికా హెన్రీ 1394-1460 ఒక శిక్షణాలయాన్ని నెలకొల్పి నావికులను, భూగోళ శాస్త్రజ్ఞులను ఆహ్వానించాడు. ఇతర జాతీయ రాజ్యాల అధిపతులు కూడా భౌగోళిక పరిశోధనకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. బర్తలోమ్యూ డయజ్ 1467-1488 ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని దిగువగా సాగి దక్షిణాగ్ర చేరాడు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేక తుఫాన్ల ఆగ్రమ్ అను పేరు పెట్టి తిరిగి వచ్చాడు. రెండో జాన్ రాజు ఆ పేరు గుడ్ హోప్ ఆగ్రమ్గా పేరు మార్చాడు. ఈయన కాలంలోనే వాస్కో డి గామా 1497లో బయలుదేరి ఆఫ్రికా దక్షిణ భాగాన్ని చుట్టి ఒక అరబ్ వర్తకుడు అబ్దుల్ వజీద్ సహాయంతో మలబారు పశ్చిమ భారత తీరంలో గల కాలికట్ 1498 మే 17న చేరుకున్నాడు. అప్పటి కేరళ రాజు రాజమను విక్రమవర్మ లేదా జమీరిన్, విజయనగరంలో సాల్వ వంశపు రాజు ఇమ్మడి నరసింహరాయలు, ఢిల్లీలోని లోడి వంశపు రాజు సికిందర్ లోడి నూతన జలమార్గాన్ని ఆవిష్కరించినందుకు గుర్తుగా ఒక శిలాస్తంభాన్ని నిలిపాడు. ఓడల్లో ఆయన నింపుకొని తీసుకుని పోయిన వ్యాపార వస్తువులు ఆయన యాత్రికైన ఖర్చుకు 60 రెట్లు ధనాన్ని సమకూర్చాయి. ఈ ఓడల్లో క్రైస్తవ మిషనరీలు కూడా వచ్చి గోవాలో స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. క్రమేణా సింహళము, సుమత్ర, ఇండోనేషియా, జావా, చైనా, తూర్పు తీరము వరకు శ్రీలంక వారి వర్తక కార్యకలాపాలు విస్తరించాయి. దాంతోపాటు మత ప్రచారం కూడా కొనసాగింది. 16వ శతాబ్దాంతానికి జపాన్లో క్రైస్తవుల సంఖ్య 2 లక్షలు కాగా భారతదేశంలో అంతకంటే ఎక్కువే ఉండేది. భారతదేశానికి బయలుదేరిన పెడ్రో క్యాబ్రల్ తుఫాన్లో ఓడలో అట్లాంటిక్లో కొట్టుకుపోతే దక్షిణ అమెరికా ఖండంలో తూర్పు కొనను చేరి ఆ భూభాగాన్ని బ్రాజిలర్ అనే పేరుతో పోర్చుగీస్ భూభాగంగా ప్రకటించాడు.
పోర్చుగీస్ వారు తూర్పు దేశాల వ్యాపారంతో చాలా లాభం గడించారు. స్పెయిన్ దేశం. పోర్చుగల్ పొరుగు దేశమైన స్పెయిన్ ఐబీరియన్ ద్వీపకల్పంలోని భాగము కూడా భౌగోళిక ఆవిష్కరణలో ఘన విజయాలు సాధించింది. మార్కోపోలో గ్రంథం భూమి గోళాకృతిని గురించి చదివిన క్రిస్టోఫర్ కొలంబస్ అనే జినోవా నావికుడు పశ్చిమాభిముఖంగా పయనించి భారతదేశాన్ని చేరవచ్చని భావించాడు. పోర్చుగల్ రాజును ఆశ్రయించాడు కానీ ఆయన ఎక్కువ ఆసక్తి చూపకపోవడంతో స్పెయిన్ రాజు కాస్టిల్ రాణి ఇజబెల్లా అరగన్ రాజు ఫెర్డినాండ్ వివాహంతో స్పెయిన్ జాతీయ రాజ్యంగా రూపొందింది కొలువుకు చేరాడు. అక్కడ కూడా సత్వర ప్రోత్సాహము దొరక్కపోవడంతో ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ వెళ్ళాలని భావించాడు. అంతలో రాణి ఇజబెల్లా ఆయన పథకాన్ని ఆమోదించి 87 మంది సహా నావికులతో 3 రోజుల్లో బయలుదేరాడు. కొలంబస్ చైనా చరిత్ర పేరిట ఒక పరిచయ పత్రాన్ని రాజు నుంచి తీసుకున్నాడు. ఆగస్టు 1492లో బయలుదేరి పశ్చిమంగా పయనించి అక్టోబర్లో బహమా దీవులను చేరుకుని ఆసియా తీరంలో దీన్ని చేరుకున్నానని భావించాడు. జపాన్, భారతదేశం, ఇండోనేషియా దీవుల అన్వేషణకు 3 నౌకాయాత్రలో కొలంబస్ 3 సార్లు మధ్య అమెరికా దీవులను, కరేబియన్ దీవులు, బహమా దీవులు మాత్రమే చేరడం. అక్కడ కనిపించిన వారిని ఇండియన్లు అన్నాడు. అందువల్ల ఇప్పటికీ ఆ దీవులను పశ్చిమ ఇండీస్, వెస్టిండీస్ అని వెస్ట్ ఇండియన్లు అని వ్యవహరిస్తున్నారు. యాదృచ్ఛికమైన ఈ సంఘటనతో యూరోపియన్లకు నూతన ప్రపంచంతో పరిచయ సంబంధం ఏర్పడ్డాయి. స్పెయిన్ వలసలుగా రూపొందిన నూతన ప్రపంచ భూభాగాల్లోని అపారమైన సంపదతో స్పెయిన్ యూరోపియన్ రాజకీయాల్లో ఒక అర్ధ శతాబ్ది కాలం ఒక వెలిగింది. ఫ్లారెన్స్లో మెడిసి బాంకర్లే ఏజెంటుగా స్పెయిన్లో ఉంటున్న అమెరికా వెస్పుజీ తాను ప్రాంతాన్ని కనుగొన్నట్లు కరపత్రం ప్రచురించాడు. ఆయన పేరుతో ఈ భూభాగానికి అమెరికా అని పేరు. 1507 జర్మన్ భూగోళ శాస్త్రజ్ఞుని సూచనపై ఈ నూతన ప్రపంచానికి అమెరికా అని పేరు వచ్చింది. ఈ నూతన ప్రపంచాన్ని ప్రథమంగా ఆవిష్కరించిన ఘనత కొలంబస్దే. బోల్బోనా అనే స్పానిష్ పరిశోధకుడు పనామా భూసంధి అమెరికా ఖండాలను కలిపే సన్నని భూరేఖ. ఇక్కడ కాలువ తవ్వడంతో పనామా జలసంధి ఏర్పడి అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే జలమార్గం ఏర్పడింది. స్పెయిన్ పక్షాన 5 ఓడలతో సివిల్ నుంచి బయలుదేరిన ఫెర్డినాండ్ మాజెల్లాన్ను అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల్లో నౌకాయానం చేసి ఫిలిప్పైన్స్ దీవులు, అప్పుడు ఆయన వాటికి సెయింట్ లాజరస్ దీవులని పేరు చేరుకున్నాడు. అక్కడి వారి చేతిలో ఆయన దుర్మరణం పాలైన స్పానిష్ ఓడలు పశ్చిమంగా సాగి పోర్చుగీస్ వారు పెట్టిన జలమార్గంలో ఆఫ్రికా దక్షిణాగ్రము మీదుగా సెవిల్కు చేరుకున్నాయి. 3 సంవత్సరాలు అంటే 1519-1522 సాగిన నౌకాయానమే తొలి భూప్రదక్షిణము. ఫ్రాన్స్ పరిశోధనలు. 1524లో ఫ్రాన్స్ తరపున ఇటాలియన్ నావికుడు వెరజానో ఉత్తర అమెరికాలోని నోవాస్కోపియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ ప్రాంతాలను ఆవిష్కరించాడు. 1534లో ఫ్రాన్స్ పక్షాన కార్డియల్ సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతాన్ని కనుగొన్నాడు. ఇది స్థూలంగా 16వ శతాబ్ది నాటికి జరిగిన భౌగోళిక ఆవిష్కరణల సంగ్రహ వృత్తాంతము. ఇంగ్లాండ్ పరిశోధనలు. ఇంగ్లాండ్ రాజు 8వ హెన్రీ ఇటాలియన్ నావికుడు జాన్ కాబట్ నూతన ద్వీపాలను పరిశోధించాల్సిందిగా పంపగా ఆయన నోవా స్కోషియాకు తూర్పున ఉన్న బ్రిటన్ దీవిని చేరి 1497లో అదే చైనా అని భావించాడు. నూతన భూభాగాలను పోర్చుగల్, స్పెయిన్ల మధ్య పంపకం చేస్తూ 1493లో పోపు ఒక నిర్ణయం చేశాడు. దాని ప్రకారము ఆఫ్రికా, ఆస్ట్రియా, దక్షిణ అమెరికాలో బ్రెజిల్, పోర్చుగల్, ఉత్తర అమెరికా బ్రెజిల్ మినహాయించి దక్షిణ అమెరికా స్పెయిన్కు చెందేటట్లు 1494లో పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఫలితాలు. 15-16వ శతాబ్దాల్లో జరిగిన ఈ భౌగోళిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని గురించి అంతవరకు యూరోపియన్లకు ఉన్న అభిప్రాయాలను మార్చివేశాయి. క్రొత్త జలమార్గాలు కనుగొనడం జరిగింది. ఆసియాలోని భూభాగాల నుంచి మసాలా దినుసులతో పాటు సుగంధ ద్రవ్యాలు, దంతము, గంధము, చెక్క, చక్కెర, కాఫీ, టీ, పింగాణీ సామాగ్రి విరివిగా దిగుమతి కాసాగాయి. ఈ వ్యాపారంలో పెట్టుబడిదారులు విశేషమైన
లాభాలను సంపాదించారు. అమెరికా ఖండాల నుంచి పొగాకు, కోకోనా, మొక్కజొన్న, చిక్కుళ్ళు, టషియోగా, క్వినైన్, ఆలుగడ్డలు దిగుమతి అయ్యాయి. యూరోప్ నుంచి అమెరికా వలసల్లోకి గుర్రాలు, పశుగణము, గొర్రెలు, నారింజలు, ద్రాక్ష, ఆలివ్, తృణధాన్యము ప్రవేశించి తామర తంపరగా పెరిగి తిరిగి యూరోపియన్లకు దిగుమతి అయ్యాయి. వ్యాపార వాణిజ్యాలు అంతర్జాతీయం అయ్యాయి. సమాజంలో వ్యాపార వర్గము సమున్నత స్థానాన్ని పొందింది. వీరితో వివాహ సంబంధాలు పెట్టుకొని సమాజంలో పై ఎదగాలని భూస్వామ్య వర్గము వారు కూడా తాపత్రయపడసాగారు. రాజకీయంగా ఈ పరిశోధనల ప్రాముఖ్యం వలసల స్థాపన ఏర్పడము, వలసల్లోని సహజ సంపదను వలసకారులు మాతృదేశ ప్రయోజనాల కోసం వినియోగించారు. దీన్ని వాణిజ్యవాదము, మార్కండైజం అంటారు. ఈ భౌగోళిక పరిశోధనలతో ప్రపంచ స్వరూపాన్ని గురించి అంతకు ముందున్న అపోహలు తొలగిపోయాయి. నూతన జలమార్గాలు, నూతన భూభాగాలు కనుగొనడంతో అంతర్జాతీయ వాణిజ్యం విస్తరించింది. వాణిజ్యము పరిధి విస్తరించి ఖండాంతర వాణిజ్యముగా రూపొందింది. లాభాలను ఆర్జించి పెట్టింది. వ్యాపార వర్తక కుటుంబాలు సంపత్తి ఆర్జించగా వారితో వ్యయమంది ఆర్థికంగాను సాంఘిక ప్రాబల్యంగాను ఎగబాకాలని భూస్వామ్య వర్గము తహతహలాడసాగింది. ఈ పరిశోధనలు రాజకీయ ఫలితాల్లో ముఖ్యమైనవి. యూరోపియన్ దేశాలకు అమెరికా, ఆసియా దేశాల్లో వలస ప్రాంతాలు ఏర్పాటు కావడము, వలసల ఏర్పాటు మాతృదేశ ఆర్థిక స్థాయిని పెంచింది. క్రమంగా వలసలు తమ సంపదను మాతృదేశాభివృద్ధికి వినియోగించాలని సిద్ధాంతం ప్రబలింది. మధ్యయుగాల్లోని పారంపర్యాలు రాజ్యాలు వంశపారంపర్య రాజ్యాలు పోయి జాతీయ రాజ్యాలు ఏర్పడగా జాతీయ రాజ్యాలకు వలస వ్యవస్థ ఏర్పాటే వలస సామ్రాజ్యాలు స్థాపించడానికి మార్గము ఏర్పడింది. ఈ వాణిజ్య విప్లవం వర్తక కార్యకలాపాలలో చాలా మార్పులు తెచ్చింది. వ్యాపార కార్యకలాపాలు మధ్యధరా సముద్ర ప్రాంతము నుంచి అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతానికి మారాయి. ఈ వాణిజ్య విప్లవం ఐరోపా ఖండపు ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల మీద గొప్ప ప్రభావాన్ని చూపింది. ఐరోపా ఆర్థిక వ్యవస్థలో బంగారం ప్రవేశించినందువల్ల సరుకుల ధరలు విరివిగా పెరిగాయి. ఐరోపా వారికి మొదట ఈ పరిణామం అర్థం కాలేదు. కొద్ది కాలం తర్వాత జీన్ బోడెన్ మొదటిసారిగా డబ్బు పరిమితి పెరిగితే ధరలు కూడా పెరుగుతాయని వివరించాడు. అయితే సరుకుల ధరలు పెరిగినప్పటికీ కూలీ రేట్లు పెరగలేదు. అందువల్ల వ్యాపారులకు అనేక లాభాలు లభిస్తాయి. ఈ పరిస్థితికి లాభాలు పొంగు అని పేరు పెట్టారు. ఇది వ్యాపారంను ప్రోత్సాహాన్నిచ్చింది. ఆర్థిక పరంగా రెండవ ముఖ్యమైన ప్రభావము క్రొత్త పరిశ్రమల స్థాపన జరిగింది. ఈ క్రొత్త పరిశ్రమలు తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిన చెరుకు, పొగాకు, టీ, కాఫీ మొదలైన నూతన వస్తువులకు సరుకులుగా సిద్ధం చేసే ప్రక్రియకు సంబంధించింది. ఆర్థిక పరంగా మూడవ ముఖ్యమైన ప్రభావము వ్యాపార వ్యవస్థలో మార్పులు వచ్చాయి. వ్యాపారము నడపడానికి చిన్న నౌకాబలం నిర్వహించడానికి పెద్ద మొత్తంలో ధనం కావలసి వచ్చింది. అట్లే వ్యాపార అంశాలకు కూడా డబ్బు కావలసి వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తికి కొంతమంది భాగస్తుల సహాయం లేకుండా అంత పెద్ద మొత్తంలో ధనాన్ని సమీకరించడం సాధ్యం కాదు. అంతేగాక అది నష్టం తెచ్చే ప్రమాదం కూడా ఉంది. ఓడలు నిండుగా సుగంధ ద్రవ్యాలతో తిరిగి వస్తే విపరీతమైన లాభాలు వస్తాయి, లేనట్లయితే నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి ఒకవైపు ఎక్కువ మందితో కూడుకుని ఉన్న సంస్థ నుంచి పెద్ద మొత్తంలో ధనాన్ని సమీకరించాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలకు సమాధానము జాయింట్ స్టాక్ కంపెనీల రూపంలో లభించింది. జాయింట్ స్టాక్ కంపెనీల ఆవిర్భావం బ్యాంకింగ్, వర్తక రంగాలలో ఒక విప్లవాత్మకమైన పరిణామము. ఈ జాయింట్ స్టాక్ కంపెనీలలో పెట్టుబడికి స్టాకు వాటా రూపంలో విక్రయించడం జరుగుతుంది. పరిమితమైన బాధ్యత ఉంటుంది. ఒక సాంఘిక పరిస్థితులపై భౌగోళిక ప్రభావాన్ని పరిశీలించినట్లయితే ఐరోపా వారి జీవన విధానంలో మార్పు వచ్చింది. ఉదయం అల్పాహారంతో ఐరోపా వారు వైన్కు బదులుగా కాఫీ, టీలు సేవించడం మొదలుపెట్టారు. కాఫీ కేంద్రాలు పుట్టగొడుగులు లాగా ఏర్పడి అవి విజ్ఞానం, చర్చలకు కేంద్రాలయ్యాయి. పొగ తాగడము ప్రతిష్టాత్మక చిహ్నముగా భావించడమే కాక ఐరోపా వారు నల్లమందు తినడానికి కూడా అలవాటు చేసుకున్నారు. కోకోవా వినియోగంతో చాక్లెట్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బంగాళాదుంపను వినియోగించడంతో ఐరోపా వారి పోషక విలువలు పెరిగాయి. ఇది పరోక్షంగా ఐరోపా వారి సంతానోత్పత్తి రేటును పెంచింది. ఐరోపా వారు పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిన సింకోనాను ఉపయోగించుకున్నారు. చైనా సిల్క్, ఇండియా నుంచి వచ్చే
సున్నితమైన బట్టలు మొదలైన విలాస వస్తువులను ఉపయోగించడము ప్రారంభించారు. విజ్ఞానపరంగా కూడా ఐరోపా వారు ప్రభావితులయ్యారు. వారికి తూర్పు నాగరికతలతో సంబంధాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇంకా ప్రకృతిపరమైన జీవనము గడుపుతున్న అమెరికాలోని జాతులతో కూడా సంబంధాలు కలిగాయి. ఐరోపాకు భిన్నమైన పద్ధతుల మీద కూడా సమాజాలను ఏర్పాటు చేయవచ్చని ఐరోపా వారు గ్రహించారు. ఈ కాలంలో థామస్ మోర్ ఉటోపియా రాశాడు. వాల్టేరు రూసోలు ఐరోపాలో ఉన్న కృత్రిమమైన నిబంధనలను తొలగించాలని కోరారు. కానీ హాబ్స్ వంటి వారు రాజరికాన్ని ఇంకా శక్తివంతంగా చేయాలని కోరడము ఒక విశేషము. ముగింపు. ఈ విధంగా భౌగోళిక పరిశోధనలు వాణిజ్య విప్లవ ఫలితాలు ఐరోపా ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థలను ప్రభావితం చేశాయి. అది ఐరోపా రాజకీయ సిద్ధాంతాలను ఆలోచన విధానాలను కూడా ఉత్తేజపరిచింది. తత్ఫలితంగా ఉద్భవించిన వాణిజ్య విప్లవంలోని ఐరోపా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలపై గణనీయమైన ఫలితాలను చూపింది. అంతేకాక ఐరోపా వారి రాజనీతి తత్వాన్ని ఆలోచన ధోరణిని కూడా ఉత్తేజపరిచింది. తత్ఫలితంగా సంభవించిన పరిణామాలు తదుపరి ఐరోపా ఆధునిక చరిత్ర గతిని నిర్దేశించాయి. ప్రశ్నలు. భౌగోళిక పరిశోధనలకు దారితీసిన పరిస్థితులను రాయండి. పోర్చుగీసు స్పెయిన్ నౌకా యాత్రికుల మీద పరిశోధనలను వివరించండి. భౌగోళిక పరిశోధనల ఫలితాలను తెలపండి. హెన్రీ నావిగేటర్. ఇంగ్లాండ్ ఫ్రెంచ్ పరిశోధనలు. మార్కోపోలో, టాలమీ, కోపర్నికస్, గెలీలియో, సర్ ఐజాక్ న్యూటన్, మాజెల్లన్ అండ్ అమెరిగో వెస్పూచి.